చండగొండ మండల పరిధిలో గల లక్ష గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మద్దిశెట్టి స్వామి అధ్యక్షతన సమావేశం జరిగింది। ఈ సమావేశంలో మద్దిశెట్టి స్వామి మాట్లాడుతూ గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ పీఠాధిపతులు మరియు ఉత్తరాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్కి మద్దిశెట్టి స్వామి పూజారులకు సొంతంగా గుడి నిర్మాణ నిధులు మంజూరు చేస్తూ ప్రతి సంవత్సరం జాతర జరుపుకునేందుకు 3 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, గుడి దగ్గర మంచినీటి సదుపాయం, కరెంటు సదుపాయం, గుడి చుట్టూ ప్రహరీ గోడ మంజూరు చేయాలని లేఖ రాశారు। అదేవిధంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు దరఖాస్తు ఇవ్వటం జరిగింది। వారు స్పందించి గిరిజన పూజారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు। एक अंतर्राष्ट्रीय संस्था है जिसका रजिस्ट्रेशन नंबर 25/2040 है। योगी आदित्यनाथ भारत के राष्ट्रीय मुख्यमंत्री, उत्तर प्रदेश भारत के राष्ट्रीय अध्यक्ष हैं और इसका अंतर्राष्ट्रीय कार्यालय नेपाल में है। हमारे इसका मुख्य उद्देश्य मानवता, एक धर्म है, मानव को जागृत करना है और हिंदू सभी हैं। देखो हिंदुस्तान हमारे देश का नाम इसलिए पड़ा कि हिंदू कुश पर्वत है। हिंदू कुश पर्वत में रहने वाले जितने ही लोग हैं सारे वो हिंदू हैं। वो कोई समाज के हैं, कोई जात के हैं और किसी धर्म के हैं। धर्म मानव धर्म है, सबसे बड़ा मानव धर्म है, इससे बड़ा कोई धर्म नहीं है। और परहित स्तरी से धर्म नहीं भाई, पर पीड़ा सब नहीं है पाई। किसी को सुख देने से बढ़कर कोई धर्म नहीं है और किसी को कष्ट देने से बढ़कर कोई पाप नहीं है। तो विश्व हिंदू महासंघ उसी उद्देश्य से काम कर रहा है। अब विश्व हिंदू महासंघ पूरे वर्ल्ड में 161 देशों में है, जिसका मुख्यालय नेपाल में स्थित है। और सबसे ज़्यादा आने वाले समय में हमारे हिंदू हृदय सम्राट महंत योगी आदित्यनाथ, जो भावी मुख्यमंत्री उत्तर प्रदेश के हैं, वो पूरे भारत में हिंदुत्व को जागरण करने के लिए हिंदुत्व यानी सनातन क्या है? हमारा वेद जो ग्रंथ है, वेद और विज्ञान दोनों एक दूसरे को पूरक हैं। जब श्री रामचंद्र जी श्रीलंका से अयोध्या आए थे तो पुष्पक विमान से आए थे। उसकी खोज हम विज्ञान के द्वारा, वेद के द्वारा पहले कर चुके थे। जिस अंतरिक्ष की हम बात करते हैं, सारे ग्रह जा रहे हैं, हमारे महर्षियों ने इसकी दूरी पहले तय कर दिया है। आपको ज्ञात है कि हमारे 2025 तक के पंचांग बन गए। जिस दिन हमारे शास्त्र बोलते हैं कि चंद्र ग्रहण या सूर्य ग्रहण इस दिन होगा, उसी दिन होता है। हमारे शास्त्र की प्रामाणिकता ही है, हमारे सनातन की प्रामाणिकता है। जो विज्ञान के ऊपर ही वेद आधारित है, वेद के ऊपर धर्म आधारित है, धर्म के ऊपर और किसी जाति का हो, किसी के धर्म के लिए बंधन कारक नहीं है। इसलिए हम विश्व हिंदू महासंघ दुनिया का एक ऐसा संगठन है जो यूनो में रजिस्ट्रेशन है, मान्यता है, किसी दूसरे हिंदू संगठन को मान्यता नहीं है। इसलिए हम राष्ट्रीय ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాంతి ముఖేష్నాథ్ మహంతి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। వారు నేషనల్ కోఆర్డినేటర్ విశ్వ హిందూ మహాసంఘ్కి, మేడం లక్ష్మీ ఠాకూర్ జీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహారాజ్ గారికి గురువు గారి సెక్రటరీ గారు, అదేవిధంగా దీనరాజ్ శర్మాజీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, వారితో పాటు మహావీర్ కొరివి కర్ణాటక రాష్ట్ర బెల్గాం డిస్టిక్ మహామంత్రి, వీరితో పాటు హైదరాబాద్ నుంచి వైభవ్ సూర్య గారు కార్యనిర్వహణ అధ్యక్షుడు, రమేష్ గారు వీరు కూడా వస్తున్నారు। ముఖ్యంగా ఈ కార్యక్రమం రమేష్ కేతన్ గారు నలుగురు వస్తున్నారు, ఉపాధ్యక్షుడు తెలంగాణ స్టేట్కు। నేను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా ఛార్జీ తీసుకోవడం జరిగింది రీసెంట్గా 2 నెలల క్రితం। ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు, శివశక్తులు, పూజారులు నెలసరి జీతాలు రాక, టెంపుల్ నిర్మాణాలు లేక ప్రతి ఒక్క సంవత్సరం జాతరకి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి। ఆ 3 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి జాతరలు చేస్తున్నారు।
ఈ విషయాలన్నిటి మీద మేము యోగి ఆదిత్యనాథ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు స్పందించి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలంలో విశ్వ హిందూ మహాసంఘ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం పెట్టి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అది జాతీయ కమిటీ ద్వారాగా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, చాలా వరకు మేము ఏదైనా ఒక ప్రోగ్రాం చేస్తున్నామంటే, మద్దిశెట్టి స్వామిలు ఏదైనా ఒక ప్రోగ్రాం చేస్తానంటే దాన్ని ఏ రకంగా చెడగొట్టాలి, ఏ రకంగా ఆపాలనే ప్రయత్నంలోనే ఉన్నారు తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 సంవత్సరాల నుంచి హిందువులకు సంబంధించి, టెంపుల్కి సంబంధించి, వాళ్ళకి సంబంధించినటువంటి నెలసరి జీతాల గురించి భారతీయ సర్వ మహాసంఘ ఆధ్వర్యంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా మీ అందరికీ తెలుసు. ఈరోజు విశ్వ హిందూ మహాసంఘ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది 2 लाख మెంబర్ హై. ఆ 2 లక్షల మంది కూడా ఈ రోజు నుంచి విశ్వ హిందూ మహాసంఘ ఆధ్వర్యంలో పనిచేస్తారని చెప్పి మన శాంతి ముఖేష్ నాథ్ మహంతి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తారని చెప్పి రానున్న కాలంలో వారి ఆశీర్వాదంతో గిరిజన బహుజన పూజారుల సమస్యలు పరిష్కరించే